హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 21, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల యూరోజోన్లో 21వ సభ్యత్వ దేశంగా వార్తలు నిలిచిన దేశం ఏది? ఆ దేశ రాజధాని ఏంటి? ఆల్రెడీ ఈ టాపిక్ని ఇటీవల యూరోజోన్లో నూతన సభ్యత్వ దేశంగా బల్గేరియా అని చెప్తూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ ఒక 15 days బ్యాక్. అండ్ పోటీ పరీక్షల కోణంలో ఇలాంటి టాపిక్స్ నుండి క్వశ్చన్స్ని రెగ్యులర్గా అడగడం జరుగుతుంది, మనం చూస్తున్నాము. ఉదాహరణ తీసుకుంటే ఏదైనా ఒక అంతర్జాతీయ కూటమిలో కానీ లేదా అంతర్జాతీయ సంస్థలో కానీ నూతనంగా సభ్యత్వం పొందుతూ ఏదైనా దేశం కానీ దేశాలు కానీ వార్తల్లోకి వచ్చినాయి అంటే వాటి రాజధానులపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనం ప్రతి టాపిక్ని కూడా ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తున్నాం. ఇలాంటి టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు దీనికి రిలేటెడ్గా రీసెంట్గా లాస్ట్ 1 yearలో ఏ టాపిక్స్ ఉన్నాయో కూడా మీకు నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి యూరోజోన్లో 21st గుర్తుపెట్టుకోండి, 21వ సభ్యత్వ దేశంగా లేదా యూరోని అధికారిక కరెన్సీగా స్వీకరించిన 21వ దేశంగా ఏ దేశం వార్తల్లోకి వచ్చింది? బల్గేరియా. గుర్తుపెట్టుకోండి, బల్గేరియా దేశము. బల్గేరియా ఇక్కడ ఐరోపా కాంటినెంట్లోని ఒక దేశము. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, యూరోపియన్ యూనియన్లో సభ్యత్వ దేశం అనడం వేరు, యూరోజోన్లో సభ్యత్వం అని చెప్పడం వేరు. యూరోపియన్ యూనియన్లో 27 ఉన్నాయి దేశాలు సభ్యత్వంతో, కానీ యూరోజోన్లో ఇప్పుడు 21వ సభ్యత్వ దేశంగా బల్గేరియా వార్తల్లోకి వచ్చింది, ఐరోపా ఖండంలోని దేశము. అంటే యూరోని అఫీషియల్ కరెన్సీగా స్వీకరించిన 21వ దేశము. మరి అలాంటి బల్గేరియా దేశ రాజధాని ఏంటంటే సోఫియా. అభ్యర్థులు చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన క్లాసెస్లో ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్లో టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదైనా దేశానికి సంబంధించిన సమాచారాన్ని చూస్తున్నప్పుడు కానీ లేదా భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాల విషయాన్ని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక దేశం వస్తే ఆ దేశ రాజధాని గురించి కానివ్వండి, అక్కడ అధ్యక్షుడి పేరు కానివ్వండి, ఇటువంటివి మీకు చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కింద మీకు పీడిఎఫ్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇదే విధంగా కొనసాగించాను. ఉదాహరణకు తీసుకుంటే జస్ట్ లాస్ట్ 2 daysలోనే మనము ఒక క్వశ్చన్ అడిగాను. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటించిన, సింపుల్గా చెప్పాలంటే 8 రోజుల 5 దేశాల సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఏ దేశాలు పర్యటించారో ఆ దేశాల రాజధానులు ఏంటి అని చెప్పేసి మీకు తెలియకుండా చూడండి. లాస్ట్ 2 daysలోనే ఒక 5-6 దేశాలకి సంబంధించిన రాజధానుల పేర్లు కూడా ఐడియా వస్తుంది. సో ప్రతిరోజు చూడండి, అలా ఒక్క 6 months 1 year రెగ్యులర్గా కరెంట్ అఫైర్ చూసారనుకోండి, మీకు ఆల్మోస్ట్ వరల్డ్లో ఉండే అన్ని కంట్రీస్ ఎలాగో వార్తలోకి వస్తాయి. 1 yearలో ఏదో ఒక దేశం ఏదో ఒక చిన్న పాయింట్ తోటైనా వార్తలోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి మనం లైక్ క్యాప్సూల్ తీసుకున్నాం అనుకోండి, ఇక కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో చూడండి, ఇక దీనికి సంబంధించి చాలా ఇన్ డీటెయిల్ డిస్కషన్ చెప్పాను. అండ్ ఇక్కడ బల్గేరియాకి సంబంధించి లొకేషన్ని కూడా మీకు పాయింట్అవుట్ చేయడం జరిగింది. సేమ్ ఇదే మ్యాప్ చూపించాను లాస్ట్ 10 days బ్యాక్ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు. ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా లొకేషన్ అనేది హైలైట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేసి, యూరోపియన్ యూనియన్ ఆర్థిక మంత్రులు బల్గేరియాను యూరోజోన్లో సభ్యదేశంగా అధికారికంగా ఆమోదించారు. అలా అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఈ జూలై నెలలోనే ఇక అధికారికంగా అమల్లోకి వచ్చింది నిబంధనని చెప్పడానికి ఆస్కారం లేదు. మరి అఫీషియల్గా ఈ టాపిక్ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందంటే January 1, 2026 నుండి, అంటే January 1, 2026 నుండి అఫీషియల్గా బల్గేరియా యూరోజోన్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో బల్గేరియా 2026 January 1 నుంచి యూరోజోన్లో చేరనుంది. యూరోజోన్లో చేరిన 21వ సభ్య దేశంగా బల్గేరియా నిల్వనుంది. మరి ఎక్కడ ఉంటుంది? ఆగ్నేయ ఐరోపాలోని బాల్కన్ ద్వీపకల్పం తూర్పు భాగంలో ఉంటుంది. రాజధాని వచ్చేసి సోఫియా. ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు ఈ టాపిక్ సంబంధించి, అబ్జర్వ్ చేయండి.
సో బల్గేరియా ఈలో చేరిన సంవత్సరం అంటే బల్గేరియా ఆల్రెడీ యూరోపియన్ యూనియన్లో మెంబరే. మరి బల్గేరియా యూరోపియన్ యూనియన్లో ఎప్పటి నుండి ఉంది అంటే 2007 జనవరి 1 నుండి. మరి ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో 27 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ 27లో 21 మాత్రమే ఇక యూరోను అఫీషియల్గా కరెన్సీగా స్వీకరించింది అన్నట్టు. అలా యూరోజోన్లో అని చెప్పవచ్చు. యూరోజోన్లో చేరిన చివరి దేశం అంటే బల్గేరియా కంటే ముందు 2023లో 20వ సభ్య దేశము క్రొయేషియా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో బల్గేరియా ఈరోజు వార్తలోకి వచ్చింది. మనము 21st మెంబర్ కంటే యూరోజోన్. మరి దానికంటే ముందు 2023లో ఒక దేశము, ఆ దేశం పేరు కూడా గుర్తుపెట్టుకోండి, క్రొయేషియా. రైట్. మరి యూరోజోన్లో చేరడానికి అవసరమైన నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందులో ఉంటాయంటే మ్యాస్ట్రిస్ట్ క్రైటీరియా. ఓకేనా. సో యూరోను అధికారిక కరెన్సీగా స్వీకరించిన మొదటి దేశాల సంఖ్య మొదట్లో 1999లో 11 ఉండి ఇప్పుడు 21కి చేరింది అన్నట్టు. రైట్. సరిపోతుంది. ఓకేనా. ఎగ్జామినేషన్లో అడగచ్చు. యూరోజోన్లో లేని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అంటే కొన్ని దేశాలు యూరోపియన్ యూనియన్లో, ఇప్పుడు చూడండి యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు కదా, అందులో అన్ని దేశాలు కూడా యూరోజోన్లో లేవు, అంటే యూరోని కరెన్సీగా స్వీకరించలేదు. మరి ఆ రిమైనింగ్ కంట్రీస్ ఏవైతే యూరోపియన్ యూనియన్లో ఉండి కూడా యూరోని అఫీషియల్గా కరెన్సీగా స్వీకరించిన దేశాలు ఏమైనా ఉన్నాయంటే స్వీడన్ మనం ప్రతి ఏటా కూడా చూస్తూ ఉంటాము. నోబెల్ పురస్కారాల ప్రకటన స్వీడిష్ క్రోనార్స్ అంటాము. సో స్వీడన్ కరెన్సీ ఏంటి? క్రోనార్. అక్కడ యూరో కాదు. చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. స్వీడన్ మనకు ప్రతి ఏటా కూడా స్టాక్ హోమ్ అనేది వార్తల్లోకి వస్తుంది. ఆ కేంద్రంగానే నోబెల్ పురస్కారాల ప్రకటన గురించి చూస్తూ ఉంటాం. సో స్వీడన్ అనగానే అక్కడ యూరో ఈజ్ కరెన్సీ అని చెప్పము, స్వీడన్ క్రోనర్. అలాగా డిఫరెన్స్ ఏదైనా ఉంటే లాజిక్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. సో పోలాండ్, హంగేరీ, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, రొమేనియా. ఓకేనా. సో చూడండి ఈ దేశాల పేర్లు అయితే ఖచ్చితంగా చూడండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. రైట్. ఎందుకంటే ఇప్పుడు 21వ సభ్య దేశంగా అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 దేశాలు, యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 దేశాల్లో 21 ఏమో యూరోని అఫీషియల్గా స్వీకరించినట్టే బల్గేరియాతో కలిపి. మరి మిగిలిన 6 దేశాలు ఉన్నాయి కదా, 6 దేశాలు యూరోపియన్ యూనియన్లో ఉన్నప్పటికీ కూడా యూరోని అఫీషియల్గా స్వీకరించని దేశాలు అంటే యూరోజోన్లో లేని దేశాలు ఏంటి అన్నారు అనుకోండి, 6 దేశాల పేర్లు కూడా మీకు ఇచ్చేసాను. చూడండి ఇలా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక మరొకటి, ఈ స్లైడ్ మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా ఒక టాపిక్ కన్సర్న్డ్గా మనకు వార్తల్లోకి వచ్చింది అంటే దానికి రిలేట్ చేస్తూ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ప్రముఖ కూటములు లేదా అంతర్జాతీయ సంస్థల్లో నూతనంగా సభ్యత్వాన్ని స్వీకరిస్తూ ఏ దేశాలైతే వార్తల్లోకి వచ్చినాయి అని ప్రతిసారి చెప్తున్నాను. ఒక్కసారి సింపుల్గా చూడండి. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 4th 1949లో ఏర్పాటైంది. బ్రస్సెల్స్, బెల్జియం కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో ద వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్, ఒకే ఒక సైనిక కూటమి అని చెప్పవచ్చు నాటో. మరి అటువంటి నాటో 32 సభ్య దేశాలతో కలిగి ఉంది. 1949లో 12 ఉండే, ఇప్పుడు 32కి చేరింది. మరి చివరిగా 32వ సభ్యత దేశం ఏదని కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడుగుతారో స్వీడన్. ఇక బ్రిక్స్, రీసెంట్గా బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు అనేది ఏ దేశం ఆతిథ్యంలో జరిగింది? బ్రెజిల్ ఆతిథ్యంలో రియోలో జరిగింది. July 6th, July 7th ఈ మంత్లోనే. మరి 2025 సంవత్సరంలో బ్రెజిల్ బ్రిక్స్ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తే 2026 సంవత్సరం 18th బ్రిక్స్ సమ్మిట్కి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, అడుగుతారు. షెడ్యూల్ అయిపోయింది అఫీషియల్గా. మరి ఈ 2025 సంవత్సరంలో బ్రిక్స్లో ఏ దేశము అఫీషియల్గా పూర్తికాల సభ్యత్వ దేశంగా వచ్చింది అంటే ఇండోనేషియా. అలా ఇండోనేషియా చేరికతో బ్రిక్స్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య 11కు చేరింది. 11. అదే పార్ట్నర్ కంట్రీస్ అయినాయి అనుకోండి, పార్ట్నర్ కంట్రీస్ ఏమో 10. పార్ట్నర్ కంట్రీస్ ఆర్ డిఫరెంట్. భాగస్వామ్య దేశాలు 10. చివరిగా రీసెంట్గా లాస్ట్ 2 months బ్యాక్ వియత్నాం చేరింది 10th మెంబర్గా. అండ్ బ్రిక్స్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాము. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో రీసెంట్గా అల్జీరియా 9వ సభ్య దేశంగా అండ్ 11వ సభ్య దేశాలుగా కొలంబియా, ఉజ్బెకిస్తాన్ దేశాలు. అంటే బ్రిక్స్ బ్యాంక్ లేదా ఎన్డీబీలో ఎన్ని సభ్య దేశాలని? 11. ఇలా చూడాలి. ఇక G20 ఆఫ్రికన్ యూనియన్ న్యూ మెంబర్ 2023 భారత ఆధ్వర్యంలో, భారత ఆతిథ్యంలో, భారత అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సులో తీసుకున్న నిర్ణయం ఆఫ్రికన్ యూనియన్ 2023. ఇక నాన్ అలైడ్ మూవ్మెంట్లో 121st మెంబర్ కంట్రీగా సౌత్ సూడాన్,
IMF, International Monetary Fund, Washington DC as headquarter it is working. సో లీస్ట్ టెస్టెన్ 191st మెంబర్ కంట్రీ 2024లో వచ్చింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో 69th మెంబర్ కంట్రీ ఇజ్రాయెల్, దట్ ఈజ్ నాన్ రీజనల్ మెంబర్ ఇన్ ADB. ఓకేనా. ఇక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మాల్డోవా 105వ పూర్తికాల సభ్యదేశంగా 2024లో. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 166. 165వ దేశంగానేమో కమరోస్, 166వ సభ్యదేశంగానేమో తైమోర్ లెస్తే. ఇది 2024. ఇక ఆర్టెమిస్ అకార్డ్స్ సిగ్నేటరీస్ కొత్తగా మనం చూస్తే 2025లో 3 దేశాలు వచ్చినాయి ఆర్టెమిస్ అకార్డ్స్లో. సో ఫిన్లాండ్ 53rd మెంబర్ కంట్రీగా జనవరి మంత్ 2025లో, బంగ్లాదేశ్ 54th మెంబర్ కంట్రీగా ఏప్రిల్ 2025లో, అండ్ నార్వే 55th మెంబర్ కంట్రీగా మే 2025లో చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. మీకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తున్న ఈ స్లైడ్ నుండి క్వశ్చన్స్ రావచ్చు. ప్రతి ఒక్కటి హెడ్ క్వార్టర్ చూడాలి, అది ఎందుకోసం పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఏ టాపిక్ న్యూస్లోకి వచ్చినా కూడా IMF అనుకోండి, IMF ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, ప్రస్తుతం IMFకి చీఫ్గా ఎవరు ఉన్నారు, ఇటీవల కాలంలో ఏ అంశాలతో వార్తల్లోకి వచ్చింది, ఇవన్నీ కూడా లింక్ చేస్తూ మీకు చెప్పేస్తున్నాను. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఫస్ట్ టాపిక్. సో మనం ఈ జూలై మంత్లోనే జరిగే ఒక విన్యాసము. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఏ పోటీ పరీక్ష ఏ స్థాయి పోటీ పరీక్ష పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. మరి ఆ పలానా అంశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తించాలి అంటే లాస్ట్ 6 months ఆర్ 1 year ఆర్ 1.5 yearలో, ఈవెన్ 2 yearsలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు ఏవైతే ఉంటే ఫస్ట్ వాటిని గుర్తించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమాధానాన్ని గుర్తించే విధంగా క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, అందులో 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, అందులో యాక్యురేట్ ఆన్సర్ ఫర్ దట్ పర్టికులర్ క్వశ్చన్ గుర్తించే విధంగా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఎవ్రీథింగ్ మన మైండ్లో ఉండాలని అనుకోకండి, అక్కడ సమాధానం గుర్తిస్తే సరిపోతుంది. రైట్. సో అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్ విన్యాసము, ఎక్సర్సైజ్ ఇన్ న్యూస్, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, వార్తలో నిలుస్తున్న విన్యాసాలు. ఏదైనా ఒక విన్యాసం గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు లేదా నేర్చుకుంటున్నప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి. ఫస్ట్ వచ్చేసేసి ఆ విన్యాసం యొక్క పేరేంటి, పేరు. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఎన్ని దేశాలు పాల్గొంటాయి. థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి. ఫోర్త్ వచ్చేసి త్రివిధ దళాల్లో మనం చూస్తున్న విన్యాసము ఎవరికి సంబంధించింది, ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరిగే విన్యాసం లేదా జరగబోయే విన్యాసానికి ఆతిథ్యం ఏంటి, అంటే ఆతిథ్యం అంటే ఎక్కడ జరుగుతుంది, ఏ దేశం ఆతిథ్యంలో. నెక్స్ట్ వచ్చేసి చరిత్రలో మొదటిసారి ఆ విన్యాసం ఎప్పుడు జరిగింది, ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం జరుగుతున్న లేదా జరిగిన లేదా జరగబోతున్న విన్యాసం అనేది ఎన్నవ ఎడిషన్, లేటెస్ట్ ఎడిషన్ నంబర్ ఏంటి. ఈ పాయింట్స్ అయితే బేసిక్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిస్లీనియస్ కూడా అందులో పార్టిసిపేట్ చేసేవి ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు నావల్ ఎక్సర్సైజ్ అనుకోండి, భారతదేశం నుండి ఏ షిప్స్ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నాయి. లేదు ఆర్మీ ఎక్సర్సైజ్ అనుకోండి, సైనిక విన్యాసం అనుకోండి, మరి భారతదేశం నుండి ఏ ట్రూప్ లేదా ఏ రెజిమెంట్ వారు వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో వార్తలో నిలిచిన విన్యాసం పేరు ఏంటంటే ఇక్కడ సింబెక్స్. సో ఎక్సర్సైజ్ సింబెక్స్. సింపుల్గా చూడండి, ఈ యొక్క వర్డ్ని నేర్చుకునేటప్పుడే మనం కొంత డెప్త్గా చూసామనుకోండి అర్థమైపోతుంది. సో సింబెక్స్ ఎన్ని దేశాలకు సంబంధించి అంటే 2 దేశాలు. ఆ 2 దేశాలు ఏంటంటే ఎస్ ఫర్ సింగపూర్, ఐ ఫర్ ఇండియా, 2 దేశాలు. సో 2 దేశాలు కదా, ఆ 2 దేశాలు ఏంటంట సింగపూర్, ఇండియా, ఎందుకంటే పేర్లోనే ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కీవర్డ్ ఇచ్చాడు ఎం అంటే మ్యారిటైమ్ అనే పదం కానీ మెరైన్ అనే పదం కానీ కనిపించింది అంటే దట్ ఎక్సర్సైజ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు నావీ, అంటే నావికా దళానికి సంబంధించింది అన్నాడు. సో ఇక్కడ చూడండి సింగపూర్, ఇండియా, మ్యారిటైమ్, బి ఫర్ బైలాటరల్ అంటే కొన్ని విన్యాసాల్లో 2 దేశాలు పాల్గొంటాయి, కొన్ని విన్యాసాల్లో 3 దేశాలు పాల్గొంటాయి,
కొన్ని విన్యాసాలు బహుళ దేశాలు పాల్గొనే విన్యాసాలుగా చూస్తాము. చూడండి, ఇటీవల కాలంలో అలాంటివి చాలా చూసాం మనం. ఎక్సర్సైజ్ తాలిస్మన్ సబర్ భారత్తో సహా దాదాపు 19 దేశాలు పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా వేదికగా జరిగింది అని చెప్పేసి మనం చెప్పాము. సో బహుళ దేశాలు పాల్గొనే విన్యాసం అయితే మనం మల్టీలాటరల్ అంటాము. 3 దేశాలు పాల్గొంటే ట్రైలాటరల్ అంటాము. 2 దేశాలు పాల్గొంటే బైలాటరల్ అంటాము. అంటే ఇక్కడ సింపుల్ క్లూ చూడండి, బీ ఫర్ బైలాటరల్ అంటే 2 దేశాలు. ఎక్సర్సైజ్ కథం. సో చూడండి, ఈ ఒక్క పదాన్ని మనం క్లారిటీగా చూస్తే అర్థమైపోతుంది. ఇంకొకటి మీకు అనిపిస్తుంది, మరి ఎస్ ఫర్ సింగపూర్ అని నేను అందుకు అనుకోవాలి సార్, శ్రీలంక కూడా కావచ్చు కదా అని అంటే, శ్రీలంకకు సంబంధించి ఇటువంటి చూస్తున్నప్పుడు మనం లింక్ చేసుకోవాలి. శ్రీలంక అయితే స్లీనెక్స్ క్లారిటీగా ఉంది. శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్, నావల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇలా క్లారిటీగా చదివేటప్పుడే ఎక్కడైతే మనకు ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ పేపర్స్లో డౌట్స్ కనిపించే అవకాశాలు, ఎక్కడైతే మనం డౌట్ తింటామో దాన్ని ముందుగానే పసిగట్టేసి నేర్చుకునేటప్పుడే కంప్లీట్ చేయాలి. రైట్. సో ఇది విన్యాసం. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే, సో మ్యారిటైమ్ అని ఇచ్చాడు కదా, ఇక్కడ ఎం ఇచ్చాడు కదా, అంటే నావీకి సంబంధించి. అంటే భారత్ సింగపూర్ నావికా దళాలు సంయుక్తంగా నిర్వహించే ఒక విన్యాసం అన్నట్టు ఈ జూలై ఎండింగ్లో మనం చూస్తాము. మరి ఈసారి ఆతిథ్యం ఇస్తే దేశం ఏంటంటే సింగపూర్ ఆతిథ్యంలో ఒకసారి భారత్ ఆతిథ్యం ఇస్తే, ఈసారి ఎగ్జాంపుల్ సింగపూర్ 2025 కదా, అంటే నెక్స్ట్ ఇయర్ 2026లో ఎక్సర్సైజ్ సింబెక్స్కి ఆతిథ్యం ఎవరిస్తారన్నట్టు. ఈసారి సింగపూర్ అంటే నెక్స్ట్ ఇయర్ భారత్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సింగపూర్, నెక్స్ట్ ఇయర్ భారత్, అలా ఆల్టర్నేట్ ఒక్కొక్క కంట్రీ. ఓకేనా. మరి చరిత్రలో మొదటిసారి సింబెక్స్ విన్యాసం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, వాస్తవానికి 1994 ఇయర్లో 1994 సంవత్సరంలో వేరే పేరుతో స్టార్ట్ అయింది ఈ విన్యాసము. ఎక్సర్సైజ్ లయన్ కింగ్ అనే పేరుతో స్టార్ట్ అయింది. ఎక్సర్సైజ్ లయన్ కింగ్, అది కాస్త ప్రస్తుతం సింబెక్స్గా మనం చూస్తున్నాము. రైట్. ఇక ప్రస్తుతం జరగబోయే విన్యాసం ఎన్నవది అంటే 32nd ఎడిషన్. క్లియర్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా మనం చూడాలి. రైట్. సో సింబెక్స్ సింగపూర్ అండ్ ఇండియా, రైట్, సరిపోతుంది. సో జూలై ఎండ్లో జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. మరి ఇందులో భారత నౌకాదళం నుండి, ఇండియన్ నేవీ నుండి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ సత్పురా, ఐఎన్ఎస్ కిల్తాన్, ఐఎన్ఎస్ శక్తి. అంటే ఇండియన్ నావల్ షిప్ అన్నట్టు. ఐఎన్ఎస్ అనే పదం ఎక్కడ వచ్చినా కూడా మన నావీలో పనిచేస్తున్నాయి అన్నట్టు, కమిషన్ చేయబడి అన్నట్టు ఇండియన్ నావల్ షిప్ ఐఎన్ఎస్ అంటే. ఓకేనా. సో ఇది క్లారిటీ సరిపోతుంది. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అభ్యర్థులు అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చిందంటే మనకు పోటీ పరీక్షల కోణంలో నేర్చుకోవాల్సింది న్యూస్ కాదు, కరెంట్ అఫైర్స్. ఆ న్యూస్ని మనం కరెంట్ అఫైర్స్ కోణంలో నేర్చుకోవాలి. మరి కరెంట్ అఫైర్స్ కోణంలో ఒక న్యూస్ని ఎలా నేర్చుకోవాలంటే కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోవాలి. ఉదాహరణకి పాలిటీతో రిలేటివ్గా ఉండే టాపిక్స్ని పాలిటీతో లింక్ చేసుకోవాలి. దాన్ని మనం కరెంట్ పాలిటీ అంటాం. ఎకానమీ అయితే కరెంట్ ఎకానమీ, అలా కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోవాలి. దాంతోపాటు ఆ టాపిక్కి సంబంధించిన బేసిక్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ కానీ లేదా స్టాటిక్ పాయింట్స్ ఉంటాయి. అటువంటివన్నీ కూడా అక్కడే నేర్చుకుంటాం. మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్ కోణంలో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఒక వాస్తవాన్ని గ్రహించండి, కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు నేర్చుకుంటే ఏదో 15, 20, 30 మార్కులు వస్తాయని కాదు. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ని మనం ప్రిపరేషన్లో ఉంటే మీకు హండ్రెడ్స్ ఆఫ్ మార్క్స్ కూడా వస్తాయి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, సింబెక్స్ 1994లో ఎక్సర్సైజ్ లయన్ కింగ్ పేరుతో ప్రారంభమైంది. సో భారత నావికాదళానికి సంబంధించి సింగపూర్కి సంబంధించి. రైట్. భారత నౌకాదళం ఏ దేశంతోనూ చేస్తున్న అత్యంత ఎక్కువ కాలం నిరంతరం కొనసాగుతున్న నౌకాదళ విన్యాసము. రైట్, సరిపోతుంది. ఎందుకు మరి ఇలా విన్యాసాలు నిర్వహించుకుంటారు దేశాలు అంటే పరస్పరం రక్షణపరమైన సహకారం కోసము. రైట్. సో ఇండియన్ నేవీ అబ్జర్వ్ చేయండి. రైట్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సూపర్లేటివ్స్ అంటే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా చూస్తున్నాము. ఈరోజు ఒక సూపర్లేటివ్ టాపిక్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒకనొక మలేరియా వ్యాక్సిన్. బేసిక్ ఏంటి, వ్యాక్సిన్ ఈజ్ డిఫరెంట్, రెమెడీ ఈజ్ డిఫరెంట్, లేదా మెడిసిన్ ఈజ్ డిఫరెంట్. వ్యాక్సిన్ అంటే ఏదైనా ఒక వ్యాధి రాకముందే అది రాకూడదు అని
ముందస్తు చర్యల్లో భాగంగా తీసుకునేది వ్యాక్సిన్, లేదా మనం వాడుక భాషలో టీకాలు అంటాం. టీకా. మరి ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధిని నయం చేయడానికి కానీ, లేదా తీవ్రతను తగ్గించడానికి కానివ్వండి, ప్రివెన్షన్ లేదా క్యూరేటివ్గా మెడిసిన్ అనేది ఇస్తాము. గుర్తుపెట్టుకోండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇటువంటి టాపిక్స్, ఇటీవల వార్తల నుంచి వ్యాధుల గురించి, ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనల గురించి, వ్యాక్సిన్ల గురించి, మెడిసిన్స్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. భారతదేశంలో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి వ్యాక్సిన్ పరిశోధనలు కానివ్వండి, లేదా మెడిసిన్ రిలేటెడ్గా విపణిలో వాటి కంట్రోల్ కోసం రెగ్యులేషన్స్ ఇచ్చే సంస్థలు ఏంటంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అండ్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. వీరి అనుమతులు లేనిదే ఏ ఒక్క వ్యాక్సిన్ ట్రయల్స్ కానీ, మెడిసిన్ ట్రయల్స్ కానీ మార్కెట్లోకి రావడం కానీ ఉండదు. క్లియర్. ఇక వస్తే సో మలేరియాకి సంబంధించి మలేరియా వ్యాక్సిన్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఇండియా డెవలపింగ్, ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఐసీఎంఆర్ వారు వీటికి సంబంధించి వ్యాక్సిన్ సంబంధించి ఒక గైడ్లైన్ ఇచ్చారు. సో ఇండియా డెవలపింగ్ ఫస్ట్ ఇండిజినస్ మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్. సో ఆ వ్యాక్సిన్ పేరు ఏంటి అంటారు? అడ్ఫాల్సివాక్స్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అడ్ఫాల్సివాక్స్ దేనికి సంబంధించి అంటే మలేరియాకి సంబంధించి. మరి ఈ వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న మల్టీ స్టేజ్, ఇది కీవర్డ్, మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్. ఇక మనకు మలేరియా ఎలా వస్తుందని చిన్నప్పటి చూస్తున్నాం, అనాఫిలిస్ దోమా అని చెప్పేసేసి ఇలాగా. ఓకేనా? రైట్. సో వ్యాక్సిన్ పేరు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? రీకాంబినెంట్ కెమెరిక్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంస్థలు. భారతదేశంలో ఈ మెడిసిన్ రంగానికి సంబంధించి కీలకమైన సంస్థ ఏంటి? అత్యున్నత సంస్థ అని చెప్పవచ్చు, ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. నెక్స్ట్ భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ. గుర్తుపెట్టుకోండి, ఈ 4 అంటే ఇది రెగ్యులేట్ చేస్తుంది వీళ్ళ పరిధిలో ఇవన్నీ కూడా డెవలపింగ్. రైట్. సో మలేరియా ప్లాస్మోడియం ఫాల్సిపేరం, ఓకేనా, కారకమైన జీవిగా చెప్పచ్చు. సో వ్యాక్సిన్ ప్రత్యేకతలు ఏంటంటే భారత్లో అభివృద్ధి చేస్తున్న మొట్టమొదటి స్వదేశీ రీకాంబినెంట్ కైమరిక్ మలేరియా వ్యాక్సిన్ ఇది అడ్వాల్సివాక్స్. ప్లాస్మోడియం ఫాల్సిపేరం జీవిత చక్రంలోని 2 ప్రధాన దశలను లక్ష్యంగా చేసుకుంది. మీకు గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు మలేరియా సైకిల్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. జీవి లోపల కానివ్వండి, మానవ లోపల కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. రైట్. సో మలేరియా దోమల ద్వారా వ్యాపించేది, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాలకు కారణము. అండ్ WHO నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షలకు పైగా మరణాలు భారత్లోనే సంభవిస్తున్నాయి అంట. ఇక వైరస్ యొక్క ప్రత్యేకత, ఏదైనా వ్యాధి గురించి చూస్తున్నప్పుడు కారకము, పారాసైట్ లేదా ప్యాథోజన్ ఏంటి అని చెప్పేసి చూడాలి. ఇది వైరల్ డిసీజ్. రైట్. సో ఇక ఐసీఎంఆర్ 1911లో ఏర్పాటైంది, ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ. మరి రీకాంబినెంట్ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ అడ్ఫాల్సివాక్స్ అనేది రీకాంబినెంట్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే బయోటెక్నాలజీ ద్వారా కృత్రిమంగా నిర్మించిన ప్రోటీన్ ఆధారిత వ్యాక్సిన్ సహజ వైరస్ లేదా పరాన్నజీవుల జన్యు భాగాలను ఉపయోగించి తయారు చేస్తుంది. రైట్. సో భారత్లో మలేరియా పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి WHO రిపోర్ట్ 2023 గణాంకాలు రీసెంట్గా మనం చూస్తున్నాము. సరిపోతుంది. ఓకేనా? ఒక టాపిక్ సంబంధించి మనకు టాపిక్ అయిపోయింది, ఆ వ్యాక్సిన్ ఏంటి అని చెప్పేస్తాం, దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇస్తున్నాను. రైట్. చూడండి. ఇక నెక్స్ట్ ఇంకొక సూపర్లేటివ్ టాపిక్, అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఇటీవల నిర్మాణ సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఏ దేశం అంటారు? చైనా. గుర్తుపెట్టుకోండి. సో చైనా అంటేనే ఇటీవల కాలంలో చాలా ఇలాంటి అంశాలు, అది రక్షణ రంగానికి సంబంధించి మిలిటరీ పరంగా కానివ్వండి, లేదంటే ప్రాజెక్ట్స్ పరంగా కానివ్వండి, లేదా అంతరిక్ష రంగానికి సంబంధించి కానివ్వండి. ఉదాహరణ తీసుకోండి, ప్రస్తుతము ప్రపంచంలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న ఏకైక దేశం ఏదంటే చైనా, తియాంగాంగ్. ఇటువంటి మనం చూడాలి. ISS ఇస్ డిఫరెంట్, అది 5 దేశాలు కలిసి నిర్మించాయి, దట్ ఈస్ డిఫరెంట్. సో సొంతంగా వాళ్ళ కోసం వాళ్ళు నిర్మించుకునేది తియాంగాంగ్, చైనా. ఇలాంటి చూడాలి. ఇక మరొక వండర్ అనుకోవచ్చు, కానీ దీని ద్వారా చాలా ప్రమాదం కూడా ఉంది. ఎర్త్ పైన కానివ్వండి, లేదా సీస్మిక్ యాక్టివిటీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, లేదంటే భారత్కి బంగ్లాదేశ్కి నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
వాళ్ళ దేశంలో ఇది వండర్ అవ్వచ్చు, కానీ పక్క దేశాలకు ఇది సమస్యగా ఉంది. అదే సమస్య. సో ఇక టిబెట్లో బ్రహ్మపుత్రపై, టిబెట్ అంటే చైనాకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉంటుంది. టిబెట్లో బ్రహ్మపుత్రపై చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. సో చూడండి, సో ప్రాజెక్ట్ వచ్చేసేసి ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు ప్రదేశము టిబెట్, బ్రహ్మపుత్ర నది పైన. గుర్తుంచుకోండి, ఏ నది పైన అంటారు? బ్రహ్మపుత్ర నది పైన. భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో. ప్రారంభించిన దేశం చైనా. ప్రారంభించిన తేదీ అధికారికంగా రీసెంట్గా ప్రారంభించారు. ఓకేనా? చైనా ప్రధాని లీ కియాంగ్ గారు ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఖర్చు వచ్చేసేసి 16,708 కోట్ల అమెరికన్ డాలర్లు. ఓకేనా? ప్రాజెక్ట్ నిన్నటి రోజున అధికారికంగా పనులు. సో ఉత్పత్తి సామర్థ్యం జల విద్యుత్ కేంద్రాలు 5 అంట. విద్యుత్ ఉత్పత్తి ఏటా 30,000 కోట్ల కిలోవాట్ గంటల విద్యుత్ ఉత్పత్తి. మరి భారత్, బంగ్లాదేశ్ ఈ ప్రాజెక్టు విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనందరికీ తెలుసు, మనకు బ్రహ్మపుత్ర నది చాలా ఇంపార్టెంట్. అందులో నార్త్ ఈస్టర్న్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి. సో బ్రహ్మపుత్ర నది దిగువ పరివాహిక ప్రాంతంలో ఉన్న భారత్, బంగ్లాదేశ్ దేశాల్లో ఈ ప్రాజెక్టు వల్ల నీటి ప్రవాహం తగ్గుతుందనే ఆందోళన ఉన్నాయి. బ్రహ్మపుత్ర నదిపై ఆధారపడి ఉన్న ఈ దేశాల్లో నీటి ఎద్దడి, పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందంట. రైట్? సో బ్రహ్మపుత్ర నది టిబెట్లో యార్లంగ్ జాంగ్పో అని పిలుస్తారు. యార్లంగ్ జాంగ్పో ఎగ్జామ్లో అడుగుతారు జాగ్రఫీలో. ఈ క్రింది వాటిలో ఏ నదిని టిబెట్లో యార్లంగ్ జాంగ్పో అని పిలుస్తారంటారు? బ్రహ్మపుత్ర నది. భారత్లో బ్రహ్మపుత్ర, బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు. కొన్ని చూడండి, ఉదాహరణకు భారత్లో గంగా నది, బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత పద్మా నది అంటాము. ఇటువంటి పేర్లపైన అడుగుతారు. మీకు ఆ ప్రతి పాయింట్ కవర్ చేస్తున్న ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు. భారతదేశంలో అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి ఈ బ్రహ్మపుత్ర ప్రవహిస్తుంది. ఇక భారత్ చైనా నీటి వివాదాలు. బ్రహ్మపుత్ర, సట్లెజ్, సింధు వంటి నదుల ప్రవాహాన్ని నియంత్రించే ప్రాజెక్టు విషయంలో భారత్ చైనా మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి. ఇక చైనా భారీ ప్రాజెక్టు చేపట్టడం వల్ల నదీ ప్రవాహం, పర్యావరణ హాని, వరద ముప్పు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక ఈ రెండు దేశాల్లో రక్షణ పరంగా కూడా సమస్యలు ఉన్నాయి. 1962 ఇయర్ సీజ్ ఫైర్ ఒప్పందం. భారత్ చైనా మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం ఏ సంవత్సరం అంటే 1962. అంటే ఈ ఒప్పందం ద్వారా ఏంటంటే రెండు దేశాల సరిహద్దు వద్ద ఎట్టి పరిస్థితుల్లో కాల్పులు జరపకూడదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇటువంటివి. రైట్, సరిపోతుంది. ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులు ప్రస్తుతం చూస్తే 3 గార్జెస్ డ్యామ్, అది చైనా, ప్రపంచంలో ప్రస్తుతానికి అతిపెద్దది. ఇక నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇటైపో డ్యామ్, అది బ్రెజిల్, పరాగ్వే మధ్యలో ఉంది. సరిపోతుంది. రైట్? సో ఇది మీకు ఇచ్చే పీడిఎఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చూడండి. మీకు ఈ పీడిఎఫ్ అంతా కూడా జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉంటుంది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఆఫర్ అనేది ముగుస్తుంది. ఆల్రెడీ మీకు జూలై 20th, జూలై 21st 2 రోజుల పాటు ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్ ఇస్తానని చెప్పాను. సో ఈ రోజుతో ఆఫర్ అనేది ముగుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా శాంపుల్ పీడిఎఫ్ని కూడా చూడొచ్చు. టెస్ట్ సిరీస్ కూడా మీకు ఈ కోర్సులో అందుబాటులో ఉంటుంది. డైలీ CA అండ్ CA 360 అనేది సబ్జెక్ట్ వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని మీకు విత్ మ్యాగజిన్, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం మ్యాగజిన్, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మ్యాగజిన్ కూడా ఇస్తున్నాను. ఇక ఇండియన్ పాలిటీ కోర్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ కరెంట్ పాలిటీని కూడా ఇంకా అప్డేట్ చేస్తూనే ఉన్నాను. డిసెంబర్ 2025 వరకు కరెంట్ పాలిటీని అప్డేట్ చేస్తూనే ఉంటాను. అండ్ టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. మిషన్ 100 కానివ్వండి, అన్ని కోర్సెస్ పైన ఆఫర్స్ ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్, మోదీ బ్రిటన్, మాల్దీవుల పర్యటన షెడ్యూల్ అనేది ఖరారైపోయింది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. మీరు చూడొచ్చు PIBలో కానివ్వండి, లేదా న్యూస్ ఆన్ ఎయిర్లో కానివ్వండి. మీకు చెప్తున్న ప్రతి టాపిక్ కూడా అఫీషియల్ వెబ్సైట్. సో PIBలో మీరు చూడొచ్చు, వెబ్సైట్లో ఇచ్చారు. 4 రోజుల పర్యటన. ఏ దేశాలు? బ్రిటన్ అండ్ మాల్దీవ్స్. రీసెంట్గా ఇదే నెలలో జూలై 2 నుండి 9 వరకు 8 రోజుల 5 దేశాల పర్యటనని మోదీ గారు చేశారు. ఏంటి ఆ దేశాలు? ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా. గుర్తుపెట్టుకోండి, వీటి రాజధానుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక ఇదే నెలలో ఇంకొక పర్యటనకు సిద్ధమయ్యారు మోదీ గారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మాల్దీవ్స్ నేషనల్ డే సెలబ్రేషన్లో మోదీ గారు పార్టిసిపేట్ చేస్తారు. మాల్దీవ్స్
మాల్దీవ్స్ నేషనల్ డే అంటే వాళ్ళ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ 26th టైంలో, జూలై 26 టైంలో. ఇక్కడ ఇంకొక టాపిక్ మళ్ళీ లింక్ అవ్వాలి. సేమ్ ఇలాంటి అంశమే మోదీ గారి పర్యటన లాస్ట్ మార్చిలో మనం చూసాము. మార్చి 12, 2025 రోజున, మార్చి 12, 2025 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మారిషస్ పర్యటనకి వెళ్ళారు. మార్చ్ 2025లో మోదీ గారు మారిషస్ పర్యటన చేశారు మార్చిలో. అక్కడ ప్రత్యేకత ఏంటి? మారిషస్ జాతీయ దినోత్సవం లేదా నేషనల్ డే సెలబ్రేషన్ మార్చ్ 12 సందర్భంగా పార్టిసిపేట్ చేశారు. ఆ సందర్భంగా మోదీ గారికి మారిషస్ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చింది. సో ఇలా చూడండి, ఇది ప్రత్యేక సందర్భం. మరి ఇప్పుడు మాల్దీవ్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. మాల్దీవ్స్ 2025 జూలై 26, 27 ఈ సమయంలో. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2023 సంవత్సరం మళ్ళీ ఒకసారి వెళ్దాం. 2023 సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఆ సమయంలో ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ తరచు వార్తల్లోకి వచ్చినాయి. ఎందుకంటే క్షీణించిపోయినాయి. జాగ్రఫికల్గా తీసుకుంటే ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రపు రాణి. ఇక్కడ మాల్దీవ్స్ అనేది ఉంటుంది, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఆర్చిపెలాగో మాల్దీవ్స్ అనేది. సో భౌగోళికంగా చాలా దగ్గర. చరిత్ర చూసుకున్నా కూడా రెండు దేశాల మధ్య సత్సంబంధాలే ఉండేవి. అంతెందుకు, సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్లో మాల్దీవ్స్కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆపరేషన్ సంజీవని అని చెప్పేసి కరోనా విపత్కర పరిస్థితుల్లో మాల్దీవ్స్కి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అండ్ మెడిసినల్ సపోర్ట్ని అండ్ సామాగ్రి సాయాన్ని భారతం చేసింది. సో ఇవన్నీ మనం చూసాము. కానీ రీసెంట్గా 2023 ఇయర్లో మహమ్మద్ మైజు మాల్దీవ్స్ దేశ అధ్యక్షుడిగా రావడము ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కాస్త ఇక క్షీణించిపోయినాయి. ఎందుకంటే మాల్దీవ్స్ ప్రో చైనాకి మద్దతుదారు మాల్దీవ్స్. ఇక మాల్దీవ్స్లోని మంత్రులు కూడా మన భారతదేశం పైన చేసిన ప్రకటనలు కానీ, ప్రధానమంత్రి గారి పైన చేసిన ప్రకటనలు కానీ, తర్వాత కాన్సిక్వెన్సెస్ కానీ చూసారు. మరి మాల్దీవ్స్కి ఆల్టర్నేట్గా మన లక్షద్వీపులని అభివృద్ధి చేయడానికి కూడా మనం ఒక స్ట్రాటజికల్గా స్టెప్ వేసాము. నరేంద్ర మోదీ గారు లక్షద్వీప్ పర్యటన చేశారు 2023 ఇయర్ అప్పుడు. సో ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక ఇరు దేశాల మధ్య కూడా సత్సంబంధాలు అనేవి మళ్ళీ తెరపైకి వచ్చినాయి. 2024లో మాల్దీవ్స్ దేశాధ్యక్షుడు భారత్ వైపు చూడడము, రీసెంట్ మాల్దీవ్స్ భారత పర్యటన, ఇటువంటివన్నీ కూడా ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి బ్రిటన్ మాల్దీవ్స్ పర్యటన ఖరారైంది జూలై 23 నుండి 26 వరకు. సో ప్రధాని నరేంద్ర మోదీ గారు జూలై 23 నుండి 26 వరకు బ్రిటన్ మాల్దీవుల పర్యటన చేయబోతున్నారు. గత ఏడాది మాల్దీవుల మంత్రులు లక్షద్వీప్ భారత్ ప్రధాని మోదీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ దౌత్య విభేదాల తర్వాత మోదీ తొలిసారి మాల్దీవుల పర్యటనకు వెళ్తున్నారు. రైట్. మాల్దీవుల పర్యటన ప్రాధాన్యత ఏంటంటే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, పరస్పర ప్రయోజనాలు బలోపేతం చేసేందుకు మోదీ పర్యటన సహకరిస్తుందని చెప్తున్నారు. ఓకేనా. మాల్దీవ్స్ జాతీయ దినోత్సవ వేడుకలు 60వ వేడుకలు. ఇక బ్రిటన్ పర్యటన ప్రత్యేకత ఏంటంటే భారత్ బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఇక ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందంపై మోదీ సంతకం చేయనున్నట్లు అధికారిక వెల్లడి. మాల్దీవ్స్ రాజధాని మాలే, కరెన్సీ వచ్చేసి మాల్దీవియన్ రూపియా. భౌగోళిక ప్రాముఖ్యత హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాంతం, భారత్కు వ్యూహాత్మక భాగస్వామి. జాతీయ దినోత్సవం జూలై 26 మాల్దీవ్స్ నేషనల్ డే. ఓకేనా. ఇప్పుడు 1965లో బ్రిటన్ నుంచి మాల్దీవ్స్ స్వాతంత్రం పొందింది, అంటే ఇది కూడా కాలనీ. సో భారత్ మాల్దీవుల సంబంధాలను అబ్జర్వ్ చేస్తే నైబర్హుడ్ ఫస్ట్ విధానం ద్వారా భారతదేశం మాల్దీవులకు భారీ స్థాయిలో సహాయము, అభివృద్ధి సహకారం అందిస్తోంది. ఇటీవల గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టు హనిమధు అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి మాల్దీవుల అభివృద్ధిలో భారతదేశం చేస్తున్న సాయము. ఇక భారత్ బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది సంతకం జరగబోతోంది కదా. సో భారత్ బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడము. రైట్. ఇక నెక్స్ట్ మహిళా సంక్షేమము, ఇటువంటి టాపిక్స్ని మనం తరచూ వార్తల్లో చూస్తున్నాము. మహిళా సంక్షేమ చర్యల్లో భాగంగా ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్ శక్తిశ్రీ అనే ఒక ఇనిషియేటివ్. శక్తిశ్రీ దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 3వ భాగం
3వ భాగము ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది, ఫండమెంటల్ రైట్స్. అందులో సమానత్వ హక్కుల గురించి మనకు ఐడియా ఉంటుంది కదా, ఆర్టికల్ 14, 15, 16, 17, 18. ఇందులో 14 అందరూ సమానులే ఉంటుంది. 15లో భాగంగా ఎటువంటి వివక్ష చూపించకూడదని చెబుతూనే ఆర్టికల్ 15 క్లాస్ 3లో మాత్రం ప్రత్యేకంగా మహిళల పట్ల ప్రభుత్వం లేదా రాజ్యం చూపించే ప్రత్యేక సౌకర్యాలు కల్పించే ప్రత్యేక పథకాలను మాత్రం వివక్షగా చూడకూడదు, పాజిటివ్ డిస్క్రిమినేషన్గా చూడండి, రక్షిత వివక్షగా చూడండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మనకు ఆర్టికల్ 15 క్లాస్ 3 ఐడియా ఉంది కదా, మహిళలకి పిల్లలకి ప్రభుత్వం లేదా రాజ్యం కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వారి కోసం ఇచ్చే ప్రత్యేక పథకాలను వివక్షగా భావించరాదంట ఆర్టికల్ 15 క్లాస్ 3. అందుకే చూడండి ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా ఏ రాష్ట్రాల్లో చూసినా మహిళలు పిల్లల కోసమే ప్రత్యేక పథకాలు ఉంటాయి. మరి పురుషుల కోసం ఎందుకు లేవు అంటే ఆర్టికల్ 15 క్లాస్ 3 మహిళలకు సంబంధించిన ప్రత్యేకం. అందులో భాగంగా ఈ ఇనిషియేటివ్ని మనం లింక్ చేసుకోవాలి, ఎందుకంటే మహిళల కోసం మాత్రమే ఉద్దేశించింది కాబట్టి. ఎందుకు మహిళా సంరక్షణ చర్యలు బాగానే ప్రారంభించారు, మరి పురుషులకు సంబంధించి ఇది వివక్షగా భావించవచ్చు కదా అంటే ఆర్టికల్ 15 క్లాస్ 3 ఇటువంటి ఇనిషియేటివ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో మహిళల సంరక్షణ అనేది ప్రథమాంకంగా చెప్పొచ్చు మనము. సో ఏ ప్రభుత్వమైనా కూడా వారి సంరక్షణ విషయాల్లో చర్యలు తీసుకుంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శక్తిశ్రీ ఇనిషియేటివ్ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఓకేనా. ట్రాన్స్ఫార్మింగ్ విమెన్స్ సేఫ్టీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఉన్నత విద్యా సంస్థల్లో మహిళల లేదా గర్ల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి సంరక్షణ భద్రతాపరమైన చర్యల్లో భాగంగా. సో పథకం పేరు శక్తిశ్రీ, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. లక్ష్యం వచ్చేసి ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న బాలికల భద్రత రక్షణ. పథకం లక్ష్యాలు ప్రయోజనాలు ఏంటంటే కళాశాలలు విద్యాలయాలు ఉంటాయి కదా, సురక్షిత విద్యా వాతావరణాన్ని కల్పించడము, బాలిక విద్యార్థులకు స్వీయ రక్షణ సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ అందించడం, అంటే ఎవరైనా అటాక్ చేసినప్పుడు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ ప్రొటెక్ట్ చేసుకునే విధంగా. విద్యా సంస్థల్లో బాలికల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం. సో పథకంలోని కీలకాంశాలు ఏంటంటే 8. ఒకటి, బాలికల భద్రతకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం, సర్వీలెన్స్ని. విద్యా సంస్థల్లో అవగాహన భద్రతా శిక్షణ కార్యక్రమాలను అండ్ బాలికలకు స్వీయ రక్షణకు ప్రత్యేక శిక్షణ. కళాశాల విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో పెట్రోలింగ్ నిఘా పెంపు, బాలికల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ సేవల ఏర్పాటు, హాస్టళ్ళు గ్రంథాలయాలు క్యాంటీన్లు వంటి ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థినుల భద్రత కోసం సంస్థ స్థాయిలో ప్రత్యేక కమిటీలు సైబర్ సేఫ్టీ వంటివి కల్పించడము. రైట్. సో బాలికల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కొన్ని అంశాలు భద్రత కోసము: బేటీ బచావ్ బేటీ పడావో, నిర్భయ నిధి అండ్ 181 మహిళా హెల్ప్ లైన్. రైట్, సరిపోతుంది. ఇక ఇక్కడే లింక్ చేస్తున్నాను సిమిలర్ టాపిక్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన 2 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రీయ అంశాలను మీకు దాదాపు ప్రతిరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. న్యూస్ పేపర్స్లో పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉండే టాపిక్స్ అన్నింటినీ కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ జ్వాల అనేది సేమ్ ఇందాక మనం శక్తిశ్రీ ఇనిషియేటివ్ గురించి చూస్తాం కదా, సేమ్ అలాంటిదే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించబడిన ఒక అంశము బాలికల భద్రత కోసం ఉద్దేశించబడింది, పోలీస్ డిపార్ట్మెంట్ వారి ప్రత్యేక సహకారంతో. సో ఆపరేషన్ జ్వాల విద్యార్థినుల ఆత్మరక్షణ కోసం ఆపరేషన్ జ్వాల ఏ జిల్లాలో ప్రారంభించారు? ఆదిలాబాద్లో. సో గవర్నమెంట్ స్కూల్స్లో వీళ్ళకు ప్రత్యేకంగా సెల్ఫ్ డిఫెన్స్ స్టడీస్ చేపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యక్రమం ఎగ్జామ్లో అడుగుతారు, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు అడుగుతారు. ఆపరేషన్ జ్వాల ఆదిలాబాద్ సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ గర్ల్ స్టూడెంట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా. జూలై 19, 2025 ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు ప్రారంభించారు. మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాల ఉంటుంది కదా, అందులో ఇనిషియేషన్ ఒక పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి. కార్యక్రమ ఉద్దేశాలు ఏంటంటే బాలికలకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ అందించడం, మార్షల్ ఆర్ట్స్, బాలికలు స్వీయ రక్షణలో ఆత్మవిశ్వాసం సన్నద్ధత పెంపొందించడము, గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు హింస వంటి సమస్యల పరిష్కారానికి భరోసా కల్పించడము. సో కార్యక్రమ విస్తరణ మొదట మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాల, తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇతర గవర్నమెంట్ స్కూల్స్లో ముఖ్యంగా అమ్మాయిల కోసము ప్రారంభిస్తారు విద్యాశాఖ పరిధిలో. ఓకేనా.
సో కమ్యూనిటీ పోలీసింగ్ అండ్ జెండర్ ఈక్వాలిటీలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఇక ఆర్టికల్ 15 క్లాస్ 3 ఇందాక చెప్పాను కదా. సో మహిళలకు పిల్లలకు ప్రభుత్వం కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించరాదు. అదొక్కటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇక నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటిసారి లేదా ఒక సూపర్ హిట్ టాపిక్, మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక గుర్తింపు చేసింది. ఈరోజు మీరు వార్తాపత్రికల్లో చూసుంటారు. పశు, కోళ్ళ, మేకల, పందుల పెంపకానికి వ్యవసాయ హోదా, అగ్రికల్చర్ స్టేటస్ని కల్పిస్తూ వార్తలు నిలిచిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే మహారాష్ట్ర. అగ్రికల్చర్ స్టేటస్ మనం చూస్తే ఎకానమీలో భాగంగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటాం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయము అనుబంధ రంగాలు అంటాము, అనుబంధంగా పనిచేసే రంగాలు. అందులో ఈ లైవ్ స్టాక్ ఇటువంటివి వస్తాయి. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, సో అలైడ్ సెక్టర్ అని కాదు, వ్యవసాయ రంగంలోనే వ్యవసాయంలో భాగమే వీటి పెంపకం కూడా అని చెప్పేసి వాటికి ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరి మహారాష్ట్రలో ఎవరు అధికారంలో ఉన్నారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎన్డీఏ కూటమి. లార్జెస్ట్ పార్టీ బీజేపీ. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో మహారాష్ట్రలో బీజేపీ లార్జెస్ట్ పార్టీ, సపోర్టింగ్ పార్టీస్గా మనకు ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన, అజిత్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ, ఈ 3 పార్టీల కలయిక ప్రభుత్వంలో ఉంది. ఓకేనా. సో దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న కీలక అంశము. మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ గారు రీసెంట్గా నిర్ణయం తీసుకున్నారు. పశు, కోళ్ళు, మేకలు, పందుల పెంపకాన్ని వ్యవసాయ రంగంగా గుర్తించడం జరిగింది. ప్రత్యేకత, ఈ నిర్ణయం తీసుకున్న భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం. సూపర్లేటివ్ టాపిక్. మరి హోదా పొందిన రంగాలు డైరీ ఫార్మింగ్, పౌల్ట్రీ ఫార్మింగ్, మేకల పెంపకము, పందుల పెంపకము. ఓకేనా. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న మధ్య తరహా రైతులను ప్రోత్సహించడం, వీటిపైన ఆధారపడవలను. పశు, పౌల్ట్రీ రైతులకు రైతుల స్థాయి హోదా, రుణాలు, సబ్సిడీలు అందుబాటులో చేయడం. ఇప్పటి వరకు వ్యవసాయం చేసేవాడిని రైతు అనేటోళ్ళము, ఇప్పుడు ఈ పెంపకం చేసినా కూడా రైతు హోదాని ఇస్తున్నారు అన్నట్టు. ఆర్థిక భద్రత, ఉపాధి కల్పన, గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది ఈ నిర్ణయం. ఈ నిర్ణయం ఎందుకు ముఖ్యమైందంటే వ్యవసాయ హోదా వలన పశు, పౌల్ట్రీ రైతులు కూడా రుణ సదుపాయాలు, సబ్సిడీలు, బీమా, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు మార్గం ఉంటుంది. రైట్. మహారాష్ట్ర తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం గ్రామీణ రైతులకు ఆర్థిక స్వావలంబన, పశు సంపద అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక దేశంలోనే మొట్టమొదటి ఒక ఇన్స్టిట్యూట్, మనకు ఐఐటీస్ ఉన్నాయి. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఐఐఎమ్స్ ఉన్నాయి. ఇలా ఒక్కొక్క రంగానికి సంబంధించి కీలకమైన లేదా అత్యున్నతంగా పనిచేసిన విద్యా సంస్థలు ఉన్నాయి. సో క్రియేటివ్ రంగానికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ గురించి ప్రకటనలు మనం చూసాము. లాస్ట్ 1.5 month బ్యాక్ మనము వేవ్స్, జూన్ మంత్లో వేవ్స్ సమ్మిట్ గురించి చూసాం. మనం వేవ్స్ మహారాష్ట్రలో జరిగింది అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు సదస్సులను. ప్రపంచంలో మొట్టమొదటి ఆడియో విజువల్ సమావేశాలు అని చెప్పేసి. సో ఆ వేవ్స్ సమ్మిట్లో ఈ అనౌన్స్మెంట్ వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా దీని ఇనాగ్రేషన్ కూడా జరిగింది. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించి అండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగానికి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ప్రారంభించారు. అండ్ ఇక్కడ ఉంది మహారాష్ట్ర, అంటే మహారాష్ట్రలో ప్రారంభమైంది ఐఐసిటి. దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. సో భారతీయ సృజనాత్మక సాంకేతిక సంస్థ మొదటి క్యాంపస్ అనేది ప్రారంభమైంది. సో ఏంటట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ, క్రియేటివిటీని ప్రోత్సహించడానికి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి రీసెంట్గా. అండ్ ఎక్కడ ప్రారంభించారంటే మహారాష్ట్రలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాంప్లెక్స్ ముంబైలో. ముంబై అనేది ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ఆర్థిక రాజధాని. ఓకేనా. ప్రారంభించిన ప్రముఖులు ఎవరెవరు, అశ్విని కుమార్ వైష్ణవ్ గారు అండ్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు. మరి క్యాంపస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే క్రియేటివిటీని ప్రోత్సహించడం, సృజనాత్మక రంగము, సినీ, కళలు అండ్ మీడియా సాంకేతికతతో అత్యాధునిక శిక్షణ, భారతీయ సినీ సృజనాత్మక రంగ అభివృద్ధికి ప్రపంచ స్థాయి శిక్షణ, సాంకేతికను అందించడం. రైట్. క్రియేటివ్ టెక్నాలజీలో యువతకు ప్రత్యేక ప్రోత్సాహం. సో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్యాంపస్లోనే కదా ఇది కూడా ఉంది. 1975లో ఇది ఏర్పడింది. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంది. భారతీయ సినిమా అభివృద్ధి, సినిమాల
ప్రచారం కోసము. రైట్, సరిపోతుంది. నెక్స్ట్ భీష్మ పోర్టబుల్ హాస్పిటల్ యూనిట్. ఇక్కడ భీష్మ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు ఎగ్జామినేషన్లో. దీనికి సంబంధించి ముఖ్యంగా గోల్డెన్ అవర్స్ ఉంటాయి. మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, యాక్సిడెంట్ కానివ్వండి, లేదా మనకు సరిహద్దులో సైనికులు ఉంటారు, ఏదైనా అనుకోని ప్రమాదం వాళ్ళకు తలెత్తింది అనుకోండి, మరి వాళ్ళను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సమయం అనేది పడుతుంది. సో ఇటువంటి సమయము ఆ గోల్డెన్ అవర్స్లో వాళ్ళ ప్రాణాలు కాపాడే అవకాశం మనకు ఉంటుంది. అందుకోసము పేషెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కాదు, హాస్పిటల్ని ఈ విపత్తు జరిగిన ప్రదేశాల్లో కానివ్వండి, ప్రమాదాలు జరిగిన ప్రదేశాల్లో కానీ టెంపరీగా తీసుకురావడం, పోర్టబుల్ హాస్పిటల్స్ అన్నట్టు. సో ఇది రీసెంట్గా మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో మనం లాస్ట్ 2 years నుండి భీష్మ గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనేది ఎగ్జామినేషన్లో పాయింట్. భీష్మ పోర్టబుల్ హాస్పిటల్ యూనిట్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. భీష్మ ఫుల్ ఫామ్ ఏంటంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత మైత్రి. గుర్తుంచుకోండి, భీష్మ భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి, భీష్మ పోర్టబుల్ హాస్పిటల్. మరి మరో పేరు ఏంటంటే ఆరోగ్య మైత్రి క్యూబ్. ఇదే ఆరోగ్య మైత్రి క్యూబ్. ఇలా పోర్టబుల్ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, విపత్తులు జరిగిన ప్రదేశాల్లో. రైట్, విపత్తు సమయంలో లేదా ప్రమాద సమయంలో అత్యవసర వైద్య సహాయాన్ని అందించడం అనేది ఉద్దేశము. మరి అభివృద్ధి చేసిన శాఖలు ఏంటంటే భారత రక్షణ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా నడ్డా గారు, జేపీ నడ్డా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్, సో ఇటీవల కేటాయింపు. రైట్, ఎయిమ్స్ మంగళగిరి గుంటూరు జిల్లాలో ఇటీవల దీన్ని కేటాయించారు. భీష్మ ప్రాజెక్టు భాగంగా దీన్ని కూడా ఏమైనా విపత్తులు జరిగినప్పుడు కానీ అందుబాటులో ఉంచేందుకు 3 భీష్మ యూనిట్లని. ప్రాముఖ్యత విపత్తు సమయంలో గోల్డెన్ అవర్లో అత్యవసర సేవలు అందించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించడము, మారుమూల అతి కఠినమైన భౌగోళిక ప్రదేశాల్లో కూడా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడము, భారత విపత్తు నిర్వహణ సామర్థ్యాలు గణనీయంగా పెంపొందించడము. రైట్, సరిపోతుంది. ఇక నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి. సో కరెంట్ అఫైర్స్ అంటే సబ్జెక్ట్ వైజ్గా అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నాను. మరి హిస్టరీలో కూడా అప్డేట్స్ ఉంటాయంటే ఉంటాయి. రీసెంట్గా చారిత్రక ప్రాంతాలు బయట వెలుగు చూడడం కానివ్వండి, లేదా ఏదైనా ఇన్స్క్రిప్షన్స్ బయటపడడం కానివ్వండి, ఇటువంటి చూస్తున్నాం. సో ఇక్కడ హతాబ్ పురావస్తు ప్రదేశం అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామ్లో అడుగుతారు. హతాబ్ పురావస్తు ప్రదేశం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? తవ్వకాల్లో బయటపడింది గుజరాత్. గుర్తుంచుకోండి, గుజరాత్ రాష్ట్రంలో తవ్వకాల్లో బయటపడ్డ ఎక్స్కవేషన్స్ అంటే ఒకప్పటి కాలానికి సంబంధించిన పనిముట్లు కానివ్వండి అవి. ఓకేనా? సో ఇదంతా కూడా మీకు ఆల్ ఇండియా రేడియో లేదంటే న్యూస్ ఆన్ ఎయిర్లో కూడా కనిపించింది. సో ఎక్స్కవేషన్స్ ఎట్ హతాబ్ రివీల్ మల్టీ పీరియడ్ అర్బన్ సెటిల్మెంట్. సో హతాబ్ ఎక్కడుంది? గుజరాత్లో. సో రీసెంట్గా బయటపడింది. తవ్వకాలు నిర్వహించిన సంస్థ ఎవరంటే వడోదర ఎక్స్కవేషన్ బ్రాంచ్. సో హిస్టరీ డిపార్ట్మెంట్ సంబంధించి 8 మీటర్ల మేర విస్తరించున్న నివాస అవశేషాలను గుర్తించారు. మనందరికీ తెలుసు, రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 49 పురావస్తు ప్రాంతాల సంరక్షణ, పురాతన కట్టడాలను సంరక్షించమనేది రాజ్యం యొక్క బాధ్యత అని గుర్తుంచుకోండి. అందుకే పురాతన ప్రాంతాల సంరక్షణ చట్టం 1958 ఇవన్నీ లింక్ చేసుకోవాలి. ఓకేనా? తవ్వకాల్లో బయటపడ్డ 3 సాంస్కృతిక యుగాల ఆనవాలు ఏంటంటే, ఒకటి పీరియడిక్ 1 మౌర్యుల కాలం నాటిది, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి 1వ శతాబ్దం సంబంధించిన కాల పరిమితితో ఉన్న ఒక రాజులు మౌర్యులు. అండ్ ఇంకొకటి క్షత్రపుల కాలం నాటివి బయటపడ్డాయంట. 3వది మైత్రకుల కాలం నాటివి బయటపడ్డాయంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏమేమి బయటపడ్డాయంటే ఇసుకరాయి నిర్మాణంతో కూడిన చంద్రాకార ప్లాట్ఫామ్ ఉన్న స్టెప్ ఫెల్ అనేది బయటపడింది. ఇక్కడ ఉన్న ఇమేజెస్ కూడా. సో ఇట్లా ఇవన్నీ నాణ్యాలు. ఇక బావిలోకి స్పైరల్ మార్గాలు అనేవి ఉన్నాయంట బావి లోపలికి పోవడానికి. బావి అడుగున రాతి తాబేలు శిల్పం ఒకటి కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఈ కాలాలకు సంబంధించినవి. ఓకేనా? ఇక మౌర్య సామ్రాజ్యము. మీకు ఏదైనా టాపిక్ న్యూస్లోకి వచ్చిందంటే దానికి సంబంధించి డెప్త్కి ఇస్తున్నాను. ఇక్కడ స్టాటిక్ పాయింట్స్. మనం హిస్టరీ నేర్చుకుంటాం. మౌర్య సామ్రాజ్యము ఎప్పుడు ఏర్పాటైంది, ఎవరు ఏర్పాటు చేస్తారు, ప్రముఖులు ఎవరు. రైట్, సరిపోతుంది. ఇక వాణిజ్య రంగానికి సంబంధించి ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా ఇండియా ఈఎఫ్టీఏ లేదా భారత్ ఈఎఫ్టీఏ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. ఓకేనా? ఇక్కడ స్విట్జర్లాండ్ అనేది ఇంపార్టెంట్. సో ఒప్పందం అమలు తేదీ October 1, 2025 రోజున అమల్లోకి వస్తుందంట ఒప్పందం. ఈ
యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఈ అనౌన్స్మెంట్ చేస్తారు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నుండి రీసెంట్గా చాలా ఇన్ఫర్మేషన్ చూసాము. అతి త్వరలో మన భారతదేశం అనేది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందని అశ్విని కుమార్ వైష్ణవ్ గారు గతంలో చెప్పారు. ఇక్కడ ట్రేడ్ రిలేటెడ్ వాణిజ్య రంగానికి సంబంధించి కదా, మరి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు, పీయూష్ గోయల్ గారు ఈ స్టేట్మెంట్ చెప్పారు. సో ఇండియా EFTA ఒప్పందం అనేది ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటంటే ఏం లేదు, ఇరు దేశాల మధ్య మ్యాక్సిమం వాణిజ్యం ప్రోత్సహిస్తూ ఎగుమతులు దిగుమతులు ఇరు దేశాలు కూడా ప్రోత్సహించుకుంటాయి. సుంకాల తగ్గింపు అనేది ఉంటుంది, ఇటువంటివి. ఓకేనా. సో EFTA సభ్య దేశాలు ఏంటంటే స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. భారత్ EFTA అంటే భారత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మధ్య వాణిజ్య ఒప్పందం అనేది, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. రైట్. సో EFTAలో భారత్కి అత్యంత పెద్ద వాణిజ్య భాగస్వామి స్విట్జర్లాండ్. మిగిలిన 3 దేశాలతో భారత్ వాణిజ్యం కొంచెం తక్కువనే. సో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ సుంకాల పెంపు గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో దాని విషయంలో కూడా అతి త్వరలో చర్చలు జరగబోతున్నాయి అంట. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది 1960లో ఏర్పాటైంది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. 4 సభ్య దేశాలు అడుగుతారు. యూరోజోన్, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. సో 3 ఆర్ డిఫరెంట్. రైట్. సో భారత వాణిజ్య భాగస్వామ్యంలో ప్రధానంగా అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అండ్ క్వాడ్ వంటి వేదికల్లో 2 దేశాలు కలిసి పనిచేస్తున్నాయి, అమెరికా అండ్ ఇండియా. అమెరికాకు సంబంధించింది ఇదేమో యూరోప్ సంబంధించింది. ఇక క్రీడలకు సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. మనందరికీ తెలుసు, ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి, క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ICC. 1909 ఇయర్లో ఏర్పాటైంది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ICC చీఫ్గా ఎవరున్నారు, జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ICC చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సు చైర్పర్సన్. ఓకేనా, భారతీయుడు. మరి ICC నిర్వహించే టోర్నీలలో వన్డే వరల్డ్ కప్ ఇంపార్టెంట్, T20 వరల్డ్ కప్ ఇంపార్టెంట్. ఇక లాస్ట్ 3 ఎడిషన్స్ మనం చూసాము. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది ఇంపార్టెంట్. ఇక మిస్లీనియస్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ లాంటివి. ప్రస్తుతం క్రికెట్లో పురుషులతో పాటు మహిళలు కూడా అద్భుతమైన పురోగతి సాధిస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ICC పురుషులకు సంబంధించి వన్డే వరల్డ్ కప్ లాస్ట్ 2023 ఇయర్లో జరిగింది. భారతదేశం ఆతిథ్యంలో జరిగింది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా కప్ని గెలుచుకుంది. క్లియర్. T20 సో ICC T20 వరల్డ్ కప్ అనేది మనం లాస్ట్ ఇయర్ చూసాము. 2024 సంవత్సరంలో జరిగింది. 2024 సంవత్సరము జూన్, జూలై ఆ సమయంలో US అంటే అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యంలో జరిగింది. విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో ఎవరిపైన గెలుపొందిందంటే సౌత్ ఆఫ్రికా పైన గెలుపొందింది. సో T20. ఇక నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మొదటి ఎడిషన్ 2019 నుండి 2021, సెకండ్ ఎడిషన్ 2021 నుండి 2023, థర్డ్ ఎడిషన్ 2023 నుండి 2025. రీసెంట్గా ముగిసిన ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే టెస్ట్ మ్యాచ్ల్లో వరల్డ్ కప్ అంటేది. మరి ఎక్కడ జరిగింది? రీసెంట్గా లార్డ్స్ వేదికగా జరిగింది. క్రికెట్ మక్కా అంటాం లార్డ్స్ క్రికెట్ మైదానాన్ని. అక్కడ జరిగింది. ఫైనల్లో ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సో కప్పును కైవసం చేసుకుంది ఎవరు? సౌత్ ఆఫ్రికా. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 దేశాల మధ్య చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. 2023లో క్రికెట్ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా గెలిచింది, భారత్ ఓడింది. కసిగా ఆడింది. 2020 వరల్డ్ కప్లో భారత్ కప్పును కైవసం చేసుకుంది. 2024 T20 వరల్డ్ కప్. ఆ తర్వాత ఓడిపోయిన సౌత్ ఆఫ్రికా కసి పెంచుకొని మళ్ళీ ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని సాధించింది ఆస్ట్రేలియా పైన. సో 3 జట్లు అవే గెలిచినాయి, అవే ఓడిపోయినాయి ఒక్కొక్క టోర్నీలో. క్లియర్. ఇక మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ రీసెంట్గా మనం చూసాము 2025 ఇయర్లో పాకిస్తాన్ ఆతిథ్యంలో జరిగింది. కానీ భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్ కేంద్రంగా నిర్వహించాము. హైబ్రిడ్ విధానంలో జరిగింది. అందులో విజేత
ఎవరు అంటే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరిపైన గెలుపొందింది ఫైనల్ మ్యాచ్ అంటే న్యూజిలాండ్. క్లియర్. ఇక్కడ ఏమన్నాను, మనకు కావాల్సింది ఇప్పుడు టెస్ట్కి సంబంధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విషయానికి వస్తే మొదటిసారి, రెండవసారి, మూడోసారి 3 జరిగినాయి. ఇప్పటికి 3ంటికి కూడా ఆతిథ్యం ఇచ్చింది ఇంగ్లాండే. గతంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరిగే ముందు ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా కెప్టెన్ ఏమని చెప్పాడంటే, ఎవరైతే గెలుస్తారో ఈసారి నెక్స్ట్ టైం ఫైనల్ వాళ్ళ ఆతిథ్యంలో నిర్వహిస్తే బాగుంటుంది అని ఒక ప్రపోజల్. ఇలాంటి ప్రపోజల్స్ ఉన్నాయి. ఎందుకంటే టోర్నీ గెలిచిన లేదా డిఫెండింగ్ ఛాంపియన్ ఆతిథ్యం ఇవ్వడం అనేది అద్భుతంగానే ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఒకసారి ఏం జరిగిందంటే, నెక్స్ట్ 3 టైమ్స్ ఇక నెక్స్ట్ 3 సీజన్స్ రానున్న నెక్స్ట్ 3 సీజన్స్లో కూడా ఇప్పుడు 3 అయిపోయినాయి కదా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. ప్రతి 2 నెలలకు ఒకసారి ఫైనల్. 2023, 2025 అయిపోయింది. ఇప్పుడు 2025, 2027 సీజన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్ నడుస్తుంది కదా, దాంతో స్టార్ట్ అయింది. మరి 2027లో ఫైనల్ జరుగుతుంది. ఆ తర్వాత 2029లో మళ్ళీ ఒక ఫైనల్ జరుగుతుంది. ఆ తర్వాత 2031లో మళ్ళీ ఫైనల్ జరుగుతుంది. మరి ఈ 3ంటికి కూడా ఇంగ్లాండే ఆతిథ్యం అని చెప్పేసి ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం అంటే మనం గుర్తుకు పెట్టుకోవాల్సింది ఒకటే, ఇంగ్లాండ్ ఆతిథ్యంలో. దట్స్ ఎనఫ్. ఓకేనా? ఇది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. సో ఆతిథ్య దేశము ఇంగ్లాండ్ 2029, 2029, 2031 4th, 5th, 6th ఎడిషన్ కూడా వాళ్ళ దగ్గర జరుగుతుంది. ఓకేనా? సో రీసెంట్గా సింగపూర్లో నిన్న జరిగిన వార్షిక సమావేశంలో ఐసీసీ ప్రకటించింది. రైట్. సో ఇప్పటివరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎవరెవరు గెలిచారు. రైట్. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మొదటి సీజన్ 2019 to 2021లో ఫైనల్ అయింది. ఫస్ట్ ఫైనల్లో న్యూజిలాండ్, ఇండియా తలపడ్డాయి. సెకండ్ ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇండియా తలపడింది. 2 సార్లు ఇండియా ఫైనల్కి వచ్చింది. 2 సార్లు రన్నరప్గానే మిగిలింది. ఈసారి ఇండియా ఫైనల్కి రాలేకపోయింది. రైట్. సరిపోతుంది. ఇక అవార్డ్స్ అండ్ హానర్స్. సో నెల్సన్ మండేలా పురస్కారం అనేది వార్తల్లోకి వచ్చింది. 2 పురస్కార గ్రహీతలు. ప్రత్యేకత ఏంటి? ఒకే ఖండానికి చెందిన 2ని ప్రకటించారు. ఈ పురస్కారంలో ప్రత్యేకత వేర్వేరు ఖండాలకు చెందిన వ్యక్తులను ప్రకటిస్తారు. సో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ప్రకటించిన 2025 నెల్సన్ మండేలా పురస్కార గ్రహీతలుగా 2. ఒకరు కెన్యా దేశానికి చెందిన వ్యక్తి, సెకండ్ వచ్చేసి కెనడా దేశానికి చెందిన వ్యక్తి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కెనడీ ఓడేడే కెన్యా దేశానికి చెందిన వ్యక్తి. సెకండ్ వచ్చేసి బ్రెండా రెనాల్డ్స్, తను వచ్చేసి కెనడా దేశానికి సంబంధించిన వారు. సో ఏదైనా పురస్కారం గురించి డిస్కస్ చేస్తే పురస్కారం పేరేంటి, ఆ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారో, ఆ పురస్కారాన్ని ఏ రంగంలో విశేష కృషి చేసే వ్యక్తులకు ఇస్తారు. సో ఇది ప్రపంచ శాంతి కోసము, వివిధ దేశాల మధ్య సామరస్య వాతావరణం నెలకొల్పనే వ్యక్తుల కోసము ఇస్తారు. నెల్సన్ మండేలా శాంతి పురస్కారం అనొచ్చు. ఓకేనా? సో 2025 సంవత్సరానికి 2 వార్తలకు వచ్చారు. ఒకరు కెనడాకి సంబంధించిన బ్రెండా రెనాల్డ్స్, సెకండ్ వచ్చేసేసి కెన్యాకి సంబంధించిన ఎవరు, కెనడీ ఓడేడే. మరి బ్రెండా రెనాల్డ్స్ ఎవరు అంటే, తను స్థానిక ఆదివాసీ సమాజాల ఆరోగ్యం, సంక్షేమము, అభివృద్ధికి జీవితాంతం కృషి చేసింది కెనడా దేశంలో. ఇక ఇతను వచ్చేసి ఓడేడే వచ్చేసి కెన్యా దేశానికి చెందిన వ్యక్తి, ప్రముఖ కమ్యూనిటీ కార్యకర్త. మరి నెల్సన్ మండేలా పురస్కారాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2015 ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రకటిస్తారు. 5 ఏళ్ళకు ఒకసారి ప్రకటిస్తారంటే ఇంపార్టెంట్ కదా. సో అవార్డు సంఖ్య 2కి ఇస్తారు, ఒక పురుషుడికి ఒక మహిళకి ఇస్తారు. అండ్ వీరిద్దరు వేరువేరు ఖండాలకు చెందిన వారై ఉండాలి. కండిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి కండిషన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. వ్యక్తుల గురించి ఎలాగో పేపర్లో కూడా కనబడతాయి, కానీ ఇటువంటి ప్రత్యేకతల గురించి మనం నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్లో ఈ పాయింట్ మిస్ అవ్వకూడదు. ఇవి ఇంపార్టెంట్. ఓకేనా? సో గౌరవ అవార్డు, దీనికి మానిటరీ వాల్యూ ప్రైజ్ అనేది ఉండదు. రైట్. నెల్సన్ మండేలా ఆశయాలు, విలువలకు అనుగుణంగా మానవత్వానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులను గౌరవించడం అనేది ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత. రైట్. సో నెల్సన్ మండేలా పూర్తి పేరు, ఎప్పుడు జన్మించారు? 1918, దక్షిణాఫ్రికా, December 5, 2013లో మరణించారు. దక్షిణాఫ్రికా మొదటి నల్ల జాతి అధ్యక్షుడిగా గుర్తింపు పొందాడు. రైట్. ఐక్యరాజ్య సమితి ప్రకటిస్తుంది ఈ పురస్కారాన్ని. ఇక ఉగాండా అధ్యక్షుడు ఒక దేశానికి అధ్యక్షుడు లేదా దేశాధినేత అంటే 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఉంటేనే మనం అబ్బా సుదీర్ఘకాలంలో ఉంటాం. కానీ ఒకే దేశానికి కంటిన్యూగా 1980s నుండి ఇప్పటి వరకు 40 ఏళ్లకు పైగా
ఒకే దేశానికి అధ్యక్షుడిగా ఒక వ్యక్తే ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. మళ్ళీ కమింగ్ ఎలక్షన్స్‌లో కూడా నేనే పోటీ చేయబోతున్నానని చెప్పేసి ఆ దేశంలో అలా ఉంది తనకి. అంత పాపులారిటీ ఉంది. ప్రజల అభిమానం ఉన్న వ్యక్తి. మరొకసారి పోటీ చేస్తున్నట్టుగా అధికారికంగా వార్తల్లోకి వచ్చారు. ఏ దేశం అంటే ఉగాండా దేశానికి సంబంధించి. సో ఉగాండా ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము ఉగాండా. సో ఉగాండా అధ్యక్షుడి పేరేంటంటే యావేరి ముసెవేని. ఇటీవల యావేరి ముసెవేని ఏ దేశానికి 4 దశాబ్దాలుగా అధ్యక్షులుగా వార్తల్లోకి వచ్చారు. మరొకసారి అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నారంటే ఉగాండా. ఓకేనా. యావేరి ముసెవేని ఉగాండా దేశము అధ్యక్షుడు. జనవరి 29, 1986 నుండి తనే అధ్యక్షుడిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు అత్యధిక కాలం పదవులు కొనసాగుతున్న నేతల్లో ఒకరు. 2026 అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారన్నారు. 80 సంవత్సరాల వయస్సు. ఓకేనా. నేషనల్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ అనేది తన పొలిటికల్ పార్టీ. రైట్, సరిపోతుంది. ముసెవేని పదవిలో కొనసాగడానికి వీలుగా 2 ప్రధాన రాజ్యాంగ సవరణలు చేశారు. 2005లో పదవీకాల పరిమితిని పూర్తిగా తొలగించారు. 2017లో అధ్యక్ష అభ్యర్థుల వయో పరిమితిని తొలగించారు. దీంతో నిరవధికంగా పోటీ చేసే అవకాశం ఉంది తనకి. రైట్. ఇక ఉగాండా రాజధాని కంపాలా, కరెన్సీ వచ్చేసి షిల్లింగ్, భౌగోళిక స్థానం ఈస్టర్న్ ఆఫ్రికా. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇవ్వండి కామెంట్ బాక్స్లో. వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్, మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఇన్పుట్గా స్వీకరిస్తాను. ఓకేనా. సో ఇటీవల వార్తలు నిలిచిన తలాష్ వార్తలు ఇచ్చిన ఒక పథకంగా చెప్పాను మీకు లాస్ట్ ఒక 10 days బ్యాక్. తలాష్ కార్యక్రమం ఎవరి కోసం ఉద్దేశించబడింది, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రారంభించబడింది? తలాష్. ఓకేనా. ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. అండ్ ఈ తలాష్ ఫుల్ ఫామ్ ఏంటి, యాక్రోనిమ్, దీన్ని విస్తరించండి. రైట్. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో సింబెక్స్ ఎక్సర్సైజ్, సింబెక్స్ ఇండియా సింగపూర్ బయలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. అండ్ అడ్ఫాల్సీ వ్యాక్స్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మలేరియా వ్యాక్సిన్. టిబెట్లో బ్రహ్మపుత్రపై చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. మోదీ బ్రిటన్ మాల్దీవుల పర్యటన అనేది జూలై 23 నుండి 26 వరకు. అండ్ ఒడిషా ప్రభుత్వం శక్తి స్త్రీ పథకాన్ని ప్రారంభించింది భద్రతా చర్యల భాగంగా. ఆపరేషన్ జ్వాల బాలికల భద్రత కోసం ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యక్రమం. మహారాష్ట్రలో పశు, కోళ్లు, మేకలు, పందుల పెంపకానికి వ్యవసాయ హోదా. సో భారతీయ సృజనాత్మక సాంకేతిక సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ మహారాష్ట్రలో. భీష్మ పోర్టబుల్ హాస్పిటల్ యూనిట్. అండ్ హతాబ్ పురావస్తు ప్రదేశం గుజరాత్ రాష్ట్రంలో. భారత్ ఈఎఫ్టీఏ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఐసీసీ తాజా ప్రకటన. 2025 నెల్సన్ మండేలా పురస్కార గ్రహీతలుగా 2 వ్యక్తులు. ఉగాండా అధ్యక్షుడిగా మరొకసారి పోటీ చేయనున్నట్టు ప్రకటించిన యావేరి ముసెవేని. ఓకేనా. సో ప్రశ్న, ఇటీవల వార్తలు నిలిచిన తలాష్ కార్యక్రమం ఎవరి కోసం ఉద్దేశించబడింది? తలాష్ ఫుల్ ఫామ్ ఏంటి? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ ఇనిషియేటివ్ అనేది ప్రారంభించబడుతూ వార్తల్లోకి వచ్చింది? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.